సో మొత్తానికి అయితే జెండా తీసుకున్నాకైతే వచ్చినాం కదా. ఏ జెండా తీసుకున్నాం? కలర్ పోతుందేమో కదా. కలర్ జెండాను అయితే తీసుకున్నాం కానీ కట్టెల కోసం లెంకుతున్నాం. ఫ్లాగ్ అయితే తీసుకున్నాం కానీ కట్టే దొరుకుతలేదని కష్టపడుతున్నాడు మా టీం. కానీ ఈరోజు అసలే ఫాస్టింగ్ కదా, ఓపికలు లేవన్నట్టు. మేము ఇక వీడు కూడా ఉన్నాడు మధ్యలో. ఫాస్టింగ్ ఉన్నాము, ఇప్పుడు గుట్ట ఎక్కుదామంటున్నారు. ఒకసారి పోయినాక చూడాలి గుట్ట. ఇప్పుడు మేము పోయే అదే గుట్టకు. జాగ్రత్తది మరి పాకూరు. సో మొత్తానికి అయితే గుడికి వచ్చేసినాము. సో మొత్తానికి అయితే ఫుల్ మంది ఉన్నారు లోపల. ఇక్కడ నుంచి యాక్చువల్గా లోపలికి పోవాలంటే అటు అర్చన చేయించుకునే వాళ్ళు అయితే లోపలికి వెళ్ళొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇంకా అందరం వెళ్ళి లోపల ఏంటంటే ఫుల్ అయిపోతారు జనాలు, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మేము బయట నుంచి మొక్కుకొని వెళ్తున్నాము. సో ఇప్పుడు గుట్ట అయితే ఎక్కాలి, గుట్ట ఇక్కడ ఎక్కుదామని చూస్తున్నాము, చూద్దాం. చాలా మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఏమో పండు అయిపోయిందా? సో మొత్తానికి అయితే ఫుల్ రష్ ఉంది. ఇంకా ఈవినింగ్ వస్తే అయితే ఇంకా ఫుల్ ఉంటుంది. చాలా మంది వాళ్ళు యూట్యూబర్స్ కదా, వాళ్ళు అంతా ఫోటోలు తీయడానికి. చలో వెళ్దాం అన్న. గుట్ట మీకు ఎక్కుదాం కదా ప్రయాణ, గుట్ట పైన ఇప్పుడు అసలు మ్యాటర్. ఓ ఈ నుంచి స్టార్ట్ అయితే ఆడికి ఆడ జెండా కనిపిస్తుందా, ఆడికోవాలి. ఆడ మనం ఇంకో జెండా కడదాం, మనం తెచ్చిన జెండా. చలో ఇప్పుడే మేము గుట్ట అయితే ఎక్కడం స్టార్ట్ చేసినాము. మళ్ళీ గుట్ట ఇది. సో ఇంకా చాలా పైకి ఎక్కేదే ఉంది, చూద్దాము. ఎండ కూడా ఎక్కువ కొట్టట్లేదు, ఏం పర్లేదు ఈరోజు. ఇగో మా బ్యాచ్ అంతా స్టార్ట్ అయ్యారు పైకి ఎక్కడం. సో పోదాం మనం కూడా. సో ఇక్కడ చూడండి శివుంది లింగం, చాలా పెద్దగా ఉంది, మస్తు మంచిగా ఉంది చూడనీకి కూడా. ఇప్పుడు వెళ్ళాల్సింది ఆ పైనకి వెళ్ళాలి మనం, కంప్లీట్ పైనకి. ఆ ఒక్క దగ్గర ఎక్కడం కష్టమవుతుంది అంతే. చూడండి కట్టలు కనిపిస్తున్నా, అదే అన్న. గుట్ట ఎక్కుతున్నాము. ప్రయాణాన్ని ఏమంటున్నా అంటే గుట్ట కాడ బావి ఉంటుంది ఒకటి, ఆయనకు బాయే తెలియదు అంట, గుట్ట ఎక్కిన అంటున్నా ఆయన. మేము ఏదో పోయి వచ్చినాం రా, మీలాగా గుట్టలేడు పుట్టలేడు చూసే బాపతి కదరా మేము. అన్ని ఎక్స్పోజ్ చేయాలన్న. ఎట్లా అయితే ఇప్పుడు ఆడ వేరే బండల విగ్రహం ఇట్లా తెలియదు, ఆ విగ్రహం చూపిస్తా, ఇక్కడ బావి చూపిస్తా నేను. చూద్దాం, లేకపోతే బిడ్డ చెప్తాను సంగతి. కానీ ఏమడక మాట వెనకాల వాళ్ళకి దమ్ము వస్తుంది, నాకైతే ఏమొస్తలేదు. దమ్ము వస్తుంది నిజంగానే. ఇప్పుడు చిన్న బాయ్ బాబా, నెక్స్ట్ లెవెల్ చూడండి. ఈ నుంచి సగమే వచ్చాం ఇంకా. చలో అదే పోయి చూద్దాం. ఇది అదే అనమాట, వాళ్ళ నీళ్ళు గిట్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఈడ బాయ్, ఈడ మళ్ళీ విగ్రహాలు గిట్లు ఉంటాయి, అవి వీళ్ళు చూపిస్తుంది అని అన్నా. ఆడ విగ్రహం. అరే ఇంతకుముందే ఉన్నదా అది? నేను వీళ్ళకి వీడియో తీద్దామని మంచి చెప్పిన, ఉత్తప్పుడు వద్దాం మనిషి. వీళ్ళు పోయి శివరాత్రి రోజు పట్టుకొచ్చినారు, ఇప్పుడేమో దమ్ వస్తుంది అంటున్నారు. అప్పుడు పోసిపోయింది రావాలి. నేనే ఏంటంటే ప్రయాణ మబ్బుల 5 గంటలకు వచ్చినాం, ఆయన ఇంటికి వచ్చి దర్వాజా కొట్టినది తీయలేడు, ఫోన్ తీయలేడు. అన్న దగ్గరకు వచ్చినాము, ఆయన 4 గంటలకి పోదామన్నాడు. కానీ టైం వచ్చేసి ఎంత అవుతుంది చూపెట్టు,
5:30 అవుతుంది 5:30 ఇంకా అవుతుంది. లేస్తలేదు. 5కి వచ్చినాం మేము. మేము 5 గంటలకు వచ్చినాం వీడికి. ఫోన్ చేస్తే 5:30 అవుతుంది ఇంకా లేస్తలేదు. ఫోన్ చేస్తే లేపుతలేడు. భూమి మీద నైట్ ఏమన్నాడు అంటే అందరికి నేనే ఫోన్ చేశాను కానీ ఇప్పటికి లేవలేడు. 4కి ఇప్పుడేమో ఇగో ఇట్లా దమ్ పడుతుండు. పోరా సన్ని మంచు. వాళ్ళ పని అయితే అయిపోయింది. అలా ఆడనే కూర్చున్నారు. అయితలే వాళ్ళతోని ఆడ కూర్చున్నారు చూడు. అన్న ఏమైంది? మెల్ల మెల్ల నేనే ఫస్ట్ అదే బాగా కొంచెం బాగా ఉంటుంది జెండా మనం కూడా ఇక్కడ పెట్టాలి. అట్లా పాకు మళ్ళీ పాకమ్మా. సో ఈడ జెండా అయితే ఉన్నది. మనం ఇట్లా ఆడ చెట్టు పైన ఇక్కడ సైడ్ ఈ చెట్ల మీద కట్టేద్దాం. చెట్టు కట్టేద్దాం. చెట్టు కట్టేద్దాం. ఇంకా చెట్టు కానీ ఏమన్నా కట్టేద్దాం. చలో. సో మా వాళ్ళు అయితే అందరు దమ్ బయట వేసినారు. ఇజ్జడరి అందరికి ఆకలి అవుతుంది తినలేరు కదా. బాగా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఈడే వస్తారు. మనం తెచ్చిన జెండాని అయితే ఇప్పుడు ఈడ కట్టాలా అని ఆలోచిస్తున్నాం మేము. ఫైనల్గా అయితే ఇక చెట్టుకు కడదాం అనుకుంటున్నాం కానీ చూడాలి. సో మొత్తం మీద అయితే ఇప్పుడు అట్లా సెట్ చేద్దామని చూస్తున్నాము. పైనకి వస్తుంది జెండా. సో మొత్తం మీద సెట్ చేస్తున్నాం ఇక్కడ ఫ్లాగ్. చూడండి ఎట్లా ఎగురుతుందో. సో కింద చూడండి దిగేటోళ్ళు ఉరుకుతుర్రు అసలు. సో ఇప్పుడు మన ఫ్లాగ్ కూడా ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు తెచ్చింది. మొత్తం మీద జెండా అయితే పెట్టేసినాం మేము పైన. సరిపోతా మీరు మెల్లగా కట్టు. సో ఎండ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం చీకటి వస్తున్నాం కానీ మొత్తం మీద వైర్తోనైతే చెట్టుకు కట్టేసినాం. సో ఫైనల్గా అయితే మీదికి వచ్చేసినాం మేము. ఇది మేము పెట్టిన ఫ్లాగ్. అయితే వెళ్తున్నాం అనమాట కిందికి. శనిగడు పాకుండా దిగుతుంది. మనం కట్టిన జెండా అది. నేనైతే అప్పుడు వచ్చినప్పుడు కింద బండరాల విగ్రహం చూసిన కానీ ఇప్పుడు ఎక్కడ ఉందో కనిపిస్తలేదు. మొత్తం అడ్వెంచర్ చేస్తున్నాం మేము కానీ కనిపించలేదు ఇక్కడ. ఆడనైతే ఉన్నది చూడండి, శివలింగం టైప్లో ఉంటుంది. మా టప్ నుంచి ట్రై చేస్తుంది. మొత్తానికి అయితే సాధించినాం. అట్లాకించి రావాలి. ఇందాకించరా వస్తుందా. అయిపోయింది, వెళ్తున్నాము. ఫాస్టింగ్ రోజు ఫస్ట్ సూపర్ ఉంది. పెళ్ళైన తర్వాత ఎప్పుడు కనిపించింది భరత్ కనిపించిన మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. ఎక్కి దిగినాము. ఒక్కొక్కరు కళ్ళు తిరుగుతున్నాయి. మనం ఆడ కట్టిన జెండా అదే అనమాట. ఇచ్చాడు అది వేరేది ఉంది, మనం కట్టింది అది. చలో వెళ్దాం మీ ఇంటికి. చాలా మంది వస్తున్నారు ఇంకా.
జనాలు నిండిపోతారు అన్నట్టు ఇక్కడ కూడా. మొత్తానికి అది అయిపోయింది, వెళ్తున్నాం అనమాట. మన జెండా ఏడుంది? సో అబ్బా అది కనిపిస్తలేదు, అటు సైడ్ ఉంది. సో ఫైనల్గా ఇక గోగుపు అయితే తీసుకున్నాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు అందరం. ఇక మా ఆయన ఈయన అడ్డం పడుతుండే, ఈయన అవుట్. వాడు ఒక్క పొద్దు అన్నాడు కానీ వాడు అది ఏది లేదంట, దొంగ ఉన్నాడు వాడు. దోశలు తినేచ్చిండు పొద్దున్నే. చలో మరి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.